మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. రాజయోగం ఏమీ కష్టం కాదు, కానీ యోగానుభూతిలో కొంత సమయం తప్పకుండా పడుతుంది. మీరు యోగ సాధనకు సంబంధించిన జ్ఞానాన్ని అర్థం చేసుకుని అనుభవం చేసే సహయోగం చేయాలి. ఆత్మ మరియు శరీరం మధ్య గల తేడాను తెలుసుకుని అర్థం చేసుకోవటమే యోగానికి మూలాధారము. ఏ ధర్మం వారైనా, ఏ రంగు వారైనా అందరూ ఒకే బేహద్ పరివారంలోని సభ్యులే. ఈ సత్యతను అనుభవం చేసుకునేందుకు నేను ఈ శరీరం ద్వారా కర్మలు చేసే ఒక సూక్ష్మమైన చైతన్య శక్తిననే అనుభవం చేయాలి. ఆత్మ ఈ స్థూల నేత్రాలకు కనిపించదు. రాజయోగ సాధనతో మనం దీన్ని సహజంగా అనుభవం చేసుకోగలుగుతాము. మనం ఎంతెంత మన సంకల్పాలను ఈ దేహము మరియు దైహిక ప్రపంచానికి అతీతంగా తీసుకువెళ్తామో అంతంత చాలా తేలికగా అనుభవం అవుతుంది. నెమ్మదిగా భౌతిక ప్రపంచానికి సంబంధించిన సంకల్పాల వేగం తగ్గినప్పుడు నేను ఒక సూక్ష్మమైన జ్యోతిర్బిందు స్వరూప ఆత్మననే అనుభవం చేస్తాము. ఆత్మానుభూతి స్థితిలో జాతి, ధర్మ భేదాల సంకల్పాలు సమాప్తమవుతాయి. మనం అందరినీ సమాన దృష్టితో, ఆత్మిక భావంతో చూస్తాము. బాహ్యమైన రంగు రూపాల ప్రభావానికి అతీతమై మనమందరినీ ఒకే ఆత్మిక పరివారంలోని సభ్యులుగా, సోదర సోదరీ భావంతో చూస్తాము. యోగం ఒక రకమైన ఆత్మిక యాత్ర. బ్రహ్మాండంలో ఈ భూమి స్థానం ఎక్కడనే విషయం మనందరికీ బాగా తెలుసు. కానీ ఆత్మ మరియు ఆత్మ యొక్క వాస్తవమైన నివాస స్థానం గురించి యథార్థంగా తెలుసుకుని అనుభవం చేసుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నేను ఒక సూక్ష్మమైన ప్రకాశవంతమైన శక్తిని అని తెలుసుకుని అనుభవం చేసుకున్నప్పుడే మనం ఆ శాంతియుతమైన ప్రపంచాన్ని అనుభవం చేసుకోగలుగుతాము. రాజయోగం ద్వారా మనం మనస్సును ఎప్పుడు, ఎక్కడ, ఎంత సమయం కావాలనుకుంటే అప్పుడు అక్కడ అంత సమయం ఏకాగ్రం చేయగలుగుతాము. రాజయోగి జీవితంలోని ప్రతి పరిస్థితిలో స్వయంలో ఆ పరంధామంలోని అఖండ శాంతిని అనుభవం చేస్తారు. ఆత్మ ఏ విధంగా జ్యోతిర్బిందువో అలాగే ఆత్మల నివాస స్థానం బంగారు ఎరుపు రంగుతో కూడిన ప్రకాశంతో వ్యాపించి ఉంటుంది. అంతరిక్షంలో విహరించే యాత్రికులు సమయానుసారంగా అంతరిక్షంలో అనుభవమయ్యే శాంతి గురించి తెలియచేశారు. కానీ ఆత్మల లోకంలోని శాంతి దానికంటే అధికమైనది. ఈ లోకంలో దేహము మరియు దైహిక ప్రపంచంలోని సంకల్పాలు ప్రవేశించలేవు. సర్వాత్మల తండ్రి పరమాత్మ నివాస స్థానం కూడా ఇదే. ఈ లోకంలోని శాంతి ప్రభావం ఆత్మపైన శాశ్వతంగా ఉంటుంది. రాజయోగం ద్వారా మనం శాంతి శక్తిని గ్రహించి విశ్వంలో వ్యాపింప చేయగలుగుతాము. మన శాంతి అనుభవం విశ్వమంతటికీ ప్రయోజనం లభిస్తుంది. రాజయోగ లక్ష్యం పరమాత్మానుభూతి చేసుకోవటం. మనం అతన్ని అల్లా అన్నా, యెహోవా అన్నా, ఓంకార రూపుడన్నా, శివ అన్నా, అన్ని ధర్మాల వారు ఈ నిరాకారుడైన సర్వశక్తివంతుణ్ణి విశ్వసిస్తారు. ఆత్మ ఏ విధంగా జ్యోతిర్బిందు స్వరూపమో అదేవిధంగా పరంపిత పరమాత్ముడు కూడా జ్యోతిర్బిందు స్వరూపుడు. అతడు మన ఆత్మలకు పారలౌకిక తల్లి, తండ్రి. పరమాత్ముని పవిత్రత మరియు శక్తి అపారమైనవి, శాశ్వతమైనవి.
అవి ఎప్పుడూ తరగవు. పరమాత్మను స్మరిస్తూ ఆత్మచింతన చేస్తూ ఆత్మిక స్థితిలో ఉండి మనస్సు ద్వారా ప్రథమంగా ఆత్మల లోకానికి వెళ్ళాలి. ఇదే పరమాత్మలోకం కూడా. అశరీరిగా కానంత వరకు అశరీరి అయిన పరమాత్మను స్మరించటం అసంభవం. పరంపిత పరమాత్ముడు రూపంలో కాదు, కానీ గుణాలలో సర్వశ్రేష్ఠుడు. అనగా ఆత్మలందరి రూపం ఒకటే, కానీ కేవలం వారి గుణాలలో తేడా ఉంటుంది. భౌతిక జీవితానికి సూర్యుడు ఏ విధంగా ఆధారమో అదేవిధంగా ఆత్మిక జీవితానికి పరమాత్ముడు చైతన్యమైన ఆధారమూర్తి. రాజయోగం ద్వారా పరమాత్మతో సంబంధం జోడించినప్పుడు అతడి అనంతమైన శక్తులు, గుణాలు, విశేషతలు ఆత్మపై ప్రసరిస్తాయి. పరమాత్మ ద్వారా ప్రేమ, శాంతి, కరుణ మరియు శక్తి మనలో నింపుకుని ఇతర ఆత్మలకు కూడా అందించగలుగుతాము. చాలామంది యోగం గృహస్థ వ్యవహారంలో ఉండే సాధారణ వ్యక్తులకు కాదు, సాధు సన్యాసుల కోసం అనుకుంటారు. కానీ ఈ రాజయోగం అందరికీ వర్తిస్తుంది. యోగం అనగా జ్ఞాపకం. జీవితంలోని కర్తవ్యాలన్నీ నిర్వర్తిస్తూ కూడా మనం పరమాత్మతో మన బుద్ధియోగం జోడించగలుగుతాము. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు దూరంగా ఉన్నా కానీ మనస్సుతో ఏ విధంగా ఒకరినొకరు జ్ఞాపకం చేసుకోగలుగుతారో అదేవిధంగా ఆత్మిక స్థితిలో ఉండి పరమాత్మను జ్ఞాపకం చేయటం కూడా సహజమే. మనం మన కర్మలు, దేహము మరియు దేహ సంబంధాలు పదార్థాలకు అతీతమై ఆత్మిక స్థితిలో ఉండి చేస్తే పరలోకంలోని పరమాత్మను జ్ఞాపకం చేయటం సహజమవుతుంది. నేను ఒక శాంత స్వరూప ఆత్మననే స్మృతితో యోగంలో ఆనందం అనుభవం అవుతుంది. రోజంతటిలో ఎప్పుడు కొంత సమయం లభించినా కానీ మనస్సును శాంతి సాగరుడైన పరమాత్ముని స్మృతిలో ఉంచే అభ్యాసం చేయాలి. ఈ విధంగా నెమ్మదిగా జీవితం ఆధ్యాత్మిక ప్రకాశము, శాంతి, ప్రేమ మరియు ఆనందంతో నిండుతుంది. రాబోయే తరాల వారికి ఈ ప్రపంచాన్ని సుందరంగా, సుఖవంతంగా చేసే బాధ్యత మన అందరిపైన ఉన్నది. రాజయోగం సర్వోత్తమమైన జ్ఞానం యొక్క సూక్ష్మానుభూతి. నడుస్తూ తిరుగుతూ కూడా పరమాత్మను సహజంగా జ్ఞాపకం చేయగలుగుతాము. ఆ సూక్ష్మానుభూతి కోసం శాంతియుతమైన ఏకాగ్ర వాతావరణం చాలా అవసరం. రాజయోగానికి యథార్థమైన అర్థం పరమాత్మతో స్నేహపూర్వకమైన మానసిక సంబంధం. పరమాత్ముడు నిరాకారుడు. మనం సాకారులమైనా కానీ శుద్ధ సంకల్పాల ఆధారంతో పరమాత్మ పైన మనస్సును ఏకాగ్రం చేసి ప్రేమలో నిమగ్నం కావటం సహజమే. శరీరంలో ఉంటూ నేను జ్యోతిర్బిందు ఆత్మననుకుని ఆ దివ్యమైన జ్యోతితో మనస్సును జోడించవచ్చు. రాజయోగం ఒక రకంగా చెప్పాలంటే ఆత్మిక స్నేహితుడైన భగవంతునితో హృదయపూర్వకమైన మానసిక సంభాషణ. మనస్సు స్వచ్ఛంగా మరియు శుద్ధంగా ఉన్నవారినే పరమాత్ముడు ప్రేమిస్తారు. నేను కరుణాసాగరుడైన పరమాత్మ సంతానాన్ని అనుకుంటే పరమాత్మ పైన
మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేయటం ఇంకా సహజమవుతుంది. ఇప్పుడు తనువు మరియు మనస్సును ఏకాగ్రం చేయండి. మీ ఆంతరిక శక్తిని భ్రుకుటి మధ్య కేంద్రీకరించండి. ఇదే ఆత్మ నివాస స్థానము. మీరు జ్యోతి స్వరూప ఆత్మలు. ఆత్మను ఈ నేత్రాలతో చూడలేము. మీరు అతి సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మలు. ఆత్మ విలువ కట్టలేము. మీలో సుషుప్తావస్థలో శక్తి నిగూఢమై ఉంది. ఇప్పుడు కేవలం దాన్ని జాగృతం చేయటం అవసరం. శరీరం మీదే, కానీ మీరు శరీరం కాదు. మీరు శరీరంలోని ఆత్మలు. ఈ సత్యతను గ్రహించి మనస్సులో ఈ ఆలోచనలు తీసుకురండి. మీరు అదృశ్యమైన, అవిభాజ్యమైన, అతి సూక్ష్మమైన ఆధ్యాత్మిక శక్తి జ్యోతిర్బిందు స్వరూపులు. మీలో ఆలోచించేందుకు మనస్సు, నిర్ణయించేందుకు బుద్ధి ఉన్నాయి. మీరు శరీరం ద్వారా ఎలాంటి కర్మలు చేస్తే అవే మీ సంస్కారం అవుతాయి. మీరు శరీరంలోని ఇంద్రియాలతో కర్మలు చేస్తారు. కళ్ళ ద్వారా చూస్తారు, చెవుల ద్వారా వింటారు, చేతుల ద్వారా పనిచేస్తారు. కానీ కళ్ళు, చెవులు, చేతులు మీరు కాదు. మీరు ప్రకాశ స్వరూపులు. మీ భౌతిక శరీరం నశ్వరమవుతుంది, కానీ మీరు అవినాశీ ఆత్మలు. పరంపిత పరమాత్మతో సంబంధం జోడిస్తే మీ ఆధ్యాత్మిక శక్తి తిరిగి జాగృతమవుతుంది. పరమాత్ముడే సర్వశక్తులకు అనాది ఆధారమూర్తుడు. అతడు కూడా ఒక జ్యోతిర్బిందు స్వరూప ఆత్మనే, కానీ అతడు పరమాత్ముడు. అతడు ప్రకృతిలోని సతో రజో తమో స్థితులకు కూడా అతీతుడు. పరమ పవిత్రుడు, సర్వశక్తివంతుడు, సంపూర్ణుడు. అతడు కూడా మన ఆత్మల వలె అనంతమైన శాంతిధామవాసి. అతడి పేరు కళ్యాణకారి శివుడు. ఇప్పుడు మీ సత్యస్వరూపాన్ని గుర్తించండి. పరమాత్ముని సత్యస్వరూపాన్ని కూడా గుర్తించండి. మనస్సులో అతనితో మీ సంబంధం జోడించండి. పరమాత్ముడే మీకు తల్లి, తండ్రి, బంధువు, సఖుడు. వీటికి మించిన సంబంధాలే లేవు. ఇదే యోగము. పరమాత్మతో ఈ విధమైన ఆత్మిక సంబంధం ఆత్మను తిరిగి సంపూర్ణంగా చేస్తుంది. ఈ సంబంధం మీరు ఎప్పుడు, ఎక్కడ, ఎలా కావాలంటే అప్పుడు అక్కడ అలా అనుభవం చేసుకోవచ్చు. కేవలం మనస్సును నిశ్చలంగా చేయండి. అతని వద్దకు చేరండి. అతడు ఎప్పుడూ ప్రత్యక్షంగానే ఉంటారు. ఓం శాంతి.